నమస్తే, వెల్కమ్ టు స్టడీ పాయింట్. ఈరోజు మన స్టడీ పాయింట్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రైటింగ్ స్కిల్స్ ఎంత ఇంపార్టెంటో మనం తెలుసుకుందాం. సో ఈ విషయం మీద మనతో మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ సిఎస్ వేపా గారు, కెరీర్ సక్సెస్ కోచ్, మేజర్స్ ఐఏఎస్ అకాడమీ నుంచి. సో లెట్స్ వెల్కమ్ హిమ్. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ చెప్పండి సార్, ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రైటింగ్ స్కిల్స్ అనేది ఎంతవరకు ఇంపార్టెంట్ అంటారు? మనకి పరీక్షలు అకాడమిక్ ఎగ్జామ్స్ అని, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని రెండు రకాలు. మనకి పిల్లల స్కూల్లో కానీ, తర్వాత ఇంటర్మీడియట్ డిగ్రీ వరకు కూడా అకాడమిక్ ఎగ్జామ్స్. ఆ తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసే వాళ్ళకి అవి కాంపిటేటివ్ ఎగ్జామ్స్. అకాడమిక్ ఎగ్జామ్స్లో ఎక్కువగా మనకి రాసేటువంటి ఆన్సర్లు అంటే డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి, వాళ్ళు రాయాల్సి ఉంటుంది. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా మల్టిపుల్ చాయిస్ ప్రిలిమ్స్ వరకు ఉన్నా సరే మెయిన్స్ అంతా కూడా మనకి డిస్క్రిప్టివ్ అనేది ఉంటుంది. సో చాలామందికి ఏంటంటే చదవడం అంటే ఏంటి అంటే పుస్తకం పట్టుకుని చదవడమే. ఎగ్జామ్కి వెళ్ళేసరికి మీరు ఎన్ని గంటలు చదివారు, ఏం పుస్తకాలు చదివారు, ఎలా చదివారు అని చెప్పి ఎవరు అడగరు. వాళ్ళకు క్వశ్చన్ పేపర్ ఇస్తారు, దాన్ని చూసి మనం ఆన్సర్లని రాయాలి. మనం రాసిన ఆన్సర్ని దిద్ది వాళ్ళు మార్కులు అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ చదవడం అంటే పుస్తకం పట్టుకుని చదవడమే కాదు, ఎగ్జామినేషన్లో మంచి మార్కులు తెచ్చుకోవాలి, జాబ్ కొట్టాలి అంటే కనుక వాళ్ళు ఖచ్చితంగా ఈ రైటింగ్ స్కిల్స్ని మాస్టర్ చేస్తే కనుక వాళ్ళు సక్సెస్ అనేది పొందగలుగుతారు. చాలామంది చేసే పొరపాటు ఏంటంటే చదువుతారు కానీ వాళ్ళు రాయడం ప్రాక్టీస్ చేయరు. దానివల్ల ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళేసరికి వాళ్ళు చదివిందంతా బుర్రలో ఉంటుంది, మంచి మంచి పాయింట్లన్నీ కూడా వస్తుంటాయి, కానీ వాటి యొక్క అక్షరరూపం అనేది ఇవ్వడం అనేది చాలా ఇబ్బంది అవుతుంది. అలాగే ఒకవేళ వాళ్ళకి పాయింట్లన్నీ ఇక్కడ ఉన్నా సరే గబా ఎగ్జామ్ హాల్లో ఆ పేపర్ మీద పెట్టడానికి అంత అనుకూలంగా ఉండదు, ఎందుకంటే పాయింట్లు వస్తుంటాయి కానీ రాయలేకపోతారు. ఇప్పుడు ఒక ఎగ్జామ్ రైటింగ్ స్కిల్స్ అంటే ఇప్పుడు మనం రాస్తుంటాం ఎగ్జామ్ ఆన్సర్ షీట్, సో ఆ స్పీడ్, క్లారిటీ అవన్నీ ఇంపార్టెంట్ అంటారా? 100% ఇంపార్టెంట్. చదవడం ఇంపార్టెంట్ కాదనట్లేదు, చదవడం అనేది చాలా ఇంపార్టెంటే, కానీ చదువుతో పాటు ప్రతిరోజు కూడా రాయడం అనేది ప్రాక్టీస్ చేస్తేనే మనకి ఎగ్జామినేషన్లో మనం సరిగ్గా రాయగలుగుతాం. సో ఇక్కడికి వచ్చిన ఇబ్బంది ఏంటంటే ఈ రైటింగ్ స్కిల్స్ యొక్క ఇంపార్టెన్స్ అనేది పిల్లలకి తెలియకపోవడం మూలాన ఏమవుతుంది, వాళ్ళు చదువుతూనే పోతారు కానీ వాళ్ళు ఎగ్జామినేషన్లో మార్కులు అనేవి రాకుండా పోతాయి. సో రాయడం అనేది ప్రాక్టీస్ అనేది ప్రతిసారి కూడా చేయాలి. అలా చేస్తూ ఉంటేనే వాళ్ళకున్న ఐడియాస్ని ఒక సెంటెన్స్ రూపంలో, బ్లాక్ అండ్ వైట్ అని మన ఇంగ్లీష్లో అంటాం కదా, అలా పెట్టడం అనేది జరుగుతుంది. సో ఒకసారి రాయడం అలవాటు అయిన తర్వాత బాగా రాయడం ఎట్లాగన్నది ప్రాక్టీస్ చేయొచ్చు. అంటే మన రైటింగ్లో మన యొక్క స్టైల్ అనేది కనిపించడం కానీ, ప్రశ్నను అర్థం చేసుకుని దానికి తగ్గట్టు సమాధానం రూపొందించుకోవడం కానీ, ఇవన్నీ కూడా నెక్స్ట్ స్టేజ్లో మనం చూడొచ్చు. అసలు రాయడం అనేది ప్రాక్టీస్ అనేది చేయాలి. కానీ ఈ జనరేషన్లో స్కూల్ పిల్లలు కూడా రాయడం అనేది తగ్గించేస్తున్నారు. అన్నీ కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కానీ, లేదా వాళ్ళకి గూగుల్ ఫామ్ లాంటి ఆన్లైన్లో టెస్ట్లో కానీ ఉండడంతో వాళ్ళకి రాయడం అనేటువంటి అలవాటు అనేది పోతుంది. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఫర్ ఎగ్జాంపుల్ నీట్ ఎగ్జామ్ ఉందనుకోండి, అవన్నీ ఎంసీక్యూస్లోనే ఉంటాయి కదా. సో అందరు ఎక్కువ ఎంసీక్యూస్ అయితేనే బెటర్ ఏమో అనేసి అంటున్నారు, కానీ కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయితే రైటింగ్ స్కిల్ మస్ట్ అనమాట. సో దీన్ని ఎలా మనం బ్యాలెన్స్ చేయాలి? సాధారణంగా ఎక్కువ మంది రాసే ఎగ్జామినేషన్ అది మల్టిపుల్ చాయిస్ అనేది పెడతారు, ఎందుకంటే ఓఎంఆర్ షీట్ని ఇవాల్యుయేట్ చేయడం ఈజీ. అలాగే ఆన్లైన్ ఎగ్జామినేషన్ అంటే మనకి రిజల్ట్ కూడా వెంటనే కూడా ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. అలా కాకుండా ఒక అభ్యర్థి యొక్క వ్యక్తిత్వాన్ని కానీ, అతనుకున్న స్కిల్స్ని కానీ అసెస్ చేయాలంటే ఈ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, కాబట్టి ప్రతి ఎగ్జామ్ కూడా మనం మల్టిపుల్ చాయిస్ కానీ ఆబ్జెక్టివ్ కానీ మనం అనుకోవడానికి వీలు లేదు. సో కానీ సౌకర్యార్థం కొన్నిటికి లక్షల మంది రాసేటువంటి ఎగ్జామినేషన్కి ఎంసీక్యూస్ అనేది సబబే. మన అడ్మినిస్ట్రేటివ్ పాయింట్లో కూడా ఆలోచించాలి కదా. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు మనము ప్రాక్టీస్ చేయాలి. సో రైటింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేయాలంటే ప్రాక్టీస్ చేయాలి. ఎంతసేపు ప్రాక్టీస్ చేయాలి అంటే ఏ అంశాలు కొంచెం మనం ఇంపార్టెంట్గా అనుకొని ఇలా ప్రాక్టీస్ చేయాలి అని బుక్ మూసేసి మనం ప్రాక్టీస్ చేస్తాం కదా, ఆ టిప్స్ చెప్పండి. మనకి ఏదైనా ఒక కొత్త పాఠం కానీ, కొత్త ఇన్ఫర్మేషన్ కానీ ఒక రోజులో నేర్చుకోవచ్చు, కానీ రాయడం మాత్రం ఒక రోజులో రాదు. సో రైటింగ్ స్కిల్స్ అనేవి మనం మెల్లిగా నర్చర్ చేసుకుంటూ రావాలి, అది ఓవర్ నైట్ అనేది రాదు. కాబట్టి మనం స్కూల్లో ఉన్నప్పుడే పిల్లలందరికీ కూడా రాయడం అనేది అలవాటు చేయించాలి. ఓకే, చాలా స్కూల్స్లో హోంవర్క్ అనేది ఇస్తాయి. హోంవర్క్ కనుక పిల్లలు సిన్సియర్గా చేయగలిగితే వాళ్ళకి రైటింగ్ అనేది అలవాటు అవుతుంది. కానీ ఆ హోంవర్క్లో కూడా వాళ్ళ సొంత వాక్యాలు రాయడం అనేది అలవాటు చేయించాలి.
పుస్తకంలో ఉన్నటువంటి మొదటి పారాగ్రాఫే రాసుకురావడం అట్లాంటి చూసి రాయడం అనేది పెద్ద స్కిల్స్ని ఫస్ట్ మనకి థింక్ చేయాలి, తర్వాత ఆన్సర్ ఆ, రాయాలి. అంటే ఇచ్చినటువంటి ప్రశ్న కాంటెక్స్ట్ని అర్థం చేసుకుని వాళ్ళకి దాని దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని రెండు కూడా సమ్మిళితం చేసుకోవాలి. అంటే ఇచ్చిన ప్రశ్నకి మనం తగు విధంగా సమాధానం రాసినప్పుడే మార్కులు అనేవి వస్తాయి. అంతేగాని ఏదో ఒక టర్మ్ మ్యాచ్ అవుతుంది కదా అని మొత్తం అంతా రాసుకుంటే అది వర్కౌట్. సో వాళ్ళు ఏం అడిగారు దాని గురించి మనం క్లియర్గా రాయాలి. ప్రతి ప్రశ్న కూడా చదవాలి ముందు, కనీసం ఒక 3 సార్లు చదవాలి. 3 సార్లు చదవాలంటే టైం ఎక్కడ ఉందని అంటారు, కానీ 3 సార్లు చదివితేనే మనకి అది ఒక రేంజ్ ఏంటి, డెప్త్ ఏంటి అన్నది తెలుస్తుంది. ఈ రెండు తెలియకుండా ప్లాన్ చేయకుండా ఆన్సర్ కనుక రాస్తే ఒక 2-3 సెంటెన్స్ రాసిన తర్వాత అయ్యో నేను ఇలా మొదలెడితే బాగుండేదే, అచ్చా ఈ పాయింట్ నేను తర్వాత రాస్తే బాగుండేది, ఇప్పుడే రాసేసాను, మళ్ళీ కొట్టేయడము మళ్ళీ రాయడము ఇవన్నీ కూడా ఉంటాయి. అంటే మనం రాసిన ఆన్సర్ ఎఫెక్టివ్గా ఉండాలి అంటే కనుక కొద్దిగా ప్లాన్ చేసుకుని రాయాల్సి ఉంటుంది. ఆ ప్లాన్ చేయడం అన్నది ఐడియాస్ అన్నిటిని కూడా వాళ్ళ బ్రెయిన్లోంచి పేపర్ పెట్టడానికి ఏ ఆర్డర్లో పెట్టాలి ఇవన్నిటి కూడా కొద్దిగా ప్రాక్టీస్ అనేది అవసరము. మా వర్క్షాప్లో మేము అవన్నీ కూడా నేర్పిస్తాం. అయితే ఇప్పుడు మనం ఆన్సర్కి మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం ఇలా రాయాలి అని. కొంతమంది బాగా రాస్తారు అంతా, కానీ హ్యాండ్ రైటింగ్ మాత్రం అస్సలు బాగుండదు. సో మీరేమంటారు, ప్రెజెంటేషన్ ఆల్సో ఇంపార్టెంటా? ప్రెజెంటేషన్ స్కిల్స్లో గుడ్ హ్యాండ్ రైటింగ్ అనేది ఒక పార్ట్ మాత్రమే. సాధారణంగా లెజిబుల్గా రాస్తే కనుక సరిపోతుంది. అక్షరాలన్నీ కూడా ముత్యాల్లాగా దిద్దాలంటే కనుక అది సహజంగా వచ్చినా లేకపోతే ఇష్టం ఉంది నేర్చుకున్నా సరే మంచిదే, కానీ ప్రతిసారి కూడా ప్రతి విద్యార్థి కూడా అన్నీ అలా అంతా ముత్యాల్లాగా రాయడం అంటే అది కుదరదు, అది నాట్ పాసిబుల్. కానీ లెజిబుల్గా రాయడం అనేది ప్రతి ఒక్కళ్ళకి కూడా చేయాల్సినటువంటి మినిమం కర్తవ్యం, అది మినిమం బాధ్యత వాళ్ళది. మనం రాసేది కొంతమందిని చూస్తే వాళ్ళు రాసే రైటింగ్ వాళ్ళకే అర్థం కాదు, సో మళ్ళీ దే నీడ్ సమ్ ఇంటర్ప్రిటర్ అనమాట. అలా కాకుండా మనం రాసిన పాయింట్లు సూటిగా సుతి లేకుండా రాస్తే సరిపోతుంది, అర్థమయ్యేలాగా. ఓకే, ఎగ్జామినరు మీరు ఎంత గుండ్రంగా రాశారు అన్నది కన్నా మీరు ఇచ్చిన ప్రశ్నను అర్థం చేసుకొని దానికి తగ్గట్టు దానికి రెలవెంట్గా ఉండే ఇన్ఫర్మేషన్ ఇచ్చారా, లేకపోతే బీటింగ్ అరౌండ్ ద బుష్ అని అనవసర పాయింట్లన్నీ కూడా మెల్లిమెల్లిగా పెట్టుకుంటూ చూడ్డానికి మాత్రం పెద్దగా కనిపిస్తుంది, కానీ అందులో సారవంతమైనటువంటి మాటలు కానీ లేకపోతే ఉపయోగపడేటువంటి పాయింట్స్ కానీ కొద్దిగా ఉంటాయి. అట్లాంటివి చేయకూడదు. మనం ఎప్పుడైతే అలా చేస్తామో మనం దిద్దే వాళ్ళని అవమానించినట్టు లెక్క. ఎందుకంటే వాళ్ళు దిద్దుతున్నప్పుడు అసలు కన్నా ఎందుకు పక్కకి వెళ్ళిపోయాడు, ఒకవేళ ఆన్సర్ తెలియకపోతే వదిలేయచ్చు కదా, తెలిసినంత వరకే రాయొచ్చు కదా, అలా రాస్తే మన గౌరవం కాపాడుకున్నట్టు ఉంటుంది. ఓకే, కానీ చాలామంది పిల్లలకి తెలియకుండా ఎగ్జామినర్స్ సరిగ్గా దిద్దరు, వాళ్ళు ఏదో మనం ఎంత రాసామో చూసి దిద్దేస్తారు, రోజుకి కొన్ని 100 పేపర్లు దిద్దుతారేమో ఎక్కడ చూస్తారులే అని చెప్పి ఏదో రాయడము, పుష్ప స్టోరీ రాసేయడము, ఇవన్నీ కూడా చేస్తుంటారు. ఇవన్నీ కూడా ఈ మామూలు ఎగ్జామ్స్లోనే కాదు, ఈవెన్ పెద్ద ఎగ్జామ్స్లో కూడా ఇలాంటి పొరపాట్లు చేస్తుంటారు. మనం ఎప్పుడు అలా రాయకూడదు. మనకి యూపీఎస్సీలో కూడా ఈ మధ్యన ఒక కొత్త నిబంధన తీసుకొచ్చారు, ఎవరైనా ఇర్రెలవెంట్ ఆన్సర్స్ కనుక రాస్తే దానికి ఒక పనిష్మెంట్ కూడా ఉంటుంది. ఓకే, సో ఎప్పుడైనా సరే రాసేటప్పుడు మార్జిన్ అనేది మెయింటైన్ చేసుకోవాలి. అందరికీ తెలిసినవే కానీ పాటించరు. మార్జిన్ ఉంటే కనుక చూడడానికి నీట్గా ఉంటుంది, చూడడానికి నీట్గా ఉంటే కనుక ఎగ్జామినర్ దిద్దేటప్పుడు ప్రశాంతంగా దిద్దుతారు. లేదు మీరు ఇష్టం వచ్చినట్టు దిద్దివేతలు లేకపోతే కొట్టివేయడాలు మళ్ళీ రాయడాలు అన్నీ చేస్తే కనుక చూసే వాళ్ళకి చిరాగ్గా ఉంటుంది. మనం ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు వస్తువులని ఎక్కడెక్కడ ఉంటే చూడడానికి ప్లెజెంట్గా ఉంటుంది, చిందరవందరగా ఉంటే మన మనసు కూడా అలాగే ఉంటుంది. కాబట్టి మన ఆన్సర్ రాసేటప్పుడు ఎప్పుడైతే ప్లాన్ చేసుకుంటామో అప్పుడు మనం ఆన్సర్ ఒక నీట్గా ప్రజెంటేషన్ చేయడానికి వీలు ఉంటుంది. అలాగే కొంతమంది ఎక్కువగా హైలైటర్ వాడడము లేదా ప్రతి పాయింట్ అండర్లైన్ చేయడము చేస్తారు. అలాంటి ఆన్సర్ స్క్రిప్ట్ చూస్తే అన్ని గీతలే కనిపిస్తాయి తప్ప పాయింట్ అనేది ఉండదు. కాబట్టి ఓవర్గా ఎప్పుడు చేయకూడదు. ఒక ఆన్సర్కి 3-4 కీవర్డ్స్ని మనం హైలైట్ చేస్తే బాగుంటుంది. మనం ఎంత రాయాలి అన్నది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఒక మార్క్కి మీరు 10 మార్కుల ఆన్సర్ రాస్తే దానివల్ల మీ సమయం వృధా. సో ప్లానింగ్ అనేది ఉండాలి, టైం మేనేజ్మెంట్ అనేది రైటింగ్ స్కిల్లో కూడా మనకి రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఒక 2 గంటల ఎగ్జామ్స్లో 100 మార్కులకి ఇస్తే కనుక నిమిషానికి ఎంత మనం రాయొచ్చు, అలా ఒక మార్కుకి ఎన్ని నిమిషాలు రాయాలి, ఇట్లా మనం క్యాలిక్యులేట్ చేసుకుని వెళ్తే అక్కడ అందరికీ కూడా మోడల్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఉంటాయి, బ్లూ ప్రింట్ ఉంటుంది,
1 మార్కు ప్రశ్న ఎన్ని వస్తాయి, 2 మార్కులు ఎన్ని వస్తాయి, 5 మార్కులు ఎన్ని వస్తాయి, 10 మార్కులు ఎన్ని వస్తాయి అనేది ముందే తెలుస్తుంది. కాబట్టి 10 మార్కులకి నేను ఇంత సమయం కేటాయించవచ్చు, అలాగే 5 మార్కులకి ఇంత కేటాయించవచ్చు. సో 5 మార్కులకి నేను ఒక 5 నిమిషాలే రాయగలను అనుకుంటే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ 5 నిమిషాలు ఎంత రాయగలరు మీకు తెలుసు కదా, ప్రాక్టీస్ చేస్తుంటారు కదా, దాన్ని బట్టి అంతే రాయాల్సింది తప్ప ఎక్కువ అనేది రాయకూడదు. మీరు మంచి పాయింట్లు ఎక్కువ రాసినా సరే దానికి 5 మార్కులు ఉంటే 5 మార్కులు ఇస్తారు తప్ప 10 మార్కులు ఇవ్వలేరు కదా. సో ఈ ఆలోచన మనం స్టూడెంట్స్లో బాగా కలిగించాలి. అయితే మంచి ఆన్సర్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే ఫర్ బాడీ అండ్ కంక్లూజన్ ఎలా ఇవ్వాలంటారు? దిద్దే వాళ్ళకి అంటే మన ఆన్సర్ రాసేసింది మనం చదువుకున్నా సరే, ప్రశ్నను ఇతను అర్థం చేసుకున్నాడు, అతను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా దానికి సంబంధించిందే, ఈ పట్టాలు దాటి బయటకు వెళ్ళలేదు అన్న భావన ముందు కలిగించాలి. అలా కలిగించినప్పుడు ఈజ్ ఎ డిసిప్లిన్డ్ పర్సన్ అని మనం అనుకోవచ్చు. ఓకే, ఆ తర్వాత ఎప్పుడు కూడా ఒక చిన్న ఇంట్రడక్షన్, మనం 5 మార్కులకి ఒక స్టైల్ ఉంటుంది, 10 మార్కులు ఒక స్టైల్ ఉంటుంది, అలాగే 1 మార్కు 2 మార్కులు అయితే డైరెక్ట్గా రాసేయడమే. చిన్న ఇంట్రడక్షన్, బాడీ అండ్ కంక్లూజన్, ఇది సాధారణంగా అందరూ కూడా చేసేటువంటిది. అలా చేస్తే సరిపోతుంది. ఓకే, మరీ పొయిటిక్గా మాత్రం రాయకండి. ముఖ్యంగా తెలుగులో రాసే వాళ్ళకి మన భాష యొక్క సౌందర్యము, తర్వాత చిన్నప్పటి నుంచి కూడా టీచర్లు అలవాటు చేసిన వలన ఒక చిన్న కవిత్వ ధోరణి అనేది కనిపిస్తూ ఉంటుంది. అంటే పెద్దగా రాయల్గా ఇంట్రడ్యూస్ చేయడము, సబ్జెక్ట్ కంటెంట్ దగ్గరికి వచ్చేసరికి అసలు లేకపోవడం, ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఇవి బ్యాలెన్స్ చేసుకుంటూ రావాలి. సో రెలవెంట్ ఇన్ఫర్మేషన్, అలాగే బ్యాలెన్స్, సమతుల్యం పాటించాడు అన్నది భావన మనం దిద్దే వాళ్ళలో కలిగించాలి. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనమే చదువుతుంటే మనకే తెలుస్తుంది మనం కరెక్ట్గా రాసామా, బ్యాలెన్స్డ్గా రాసామా లేదా అని. అలాగే చిన్న చిన్న గ్రామర్ మిస్టేక్లు చేయకుండా ఉంటే బాగుంటుంది. లైక్ పంక్చుయేషన్ మార్క్స్ కూడా కొంచెం కేర్ తీసుకుంటే సరిపోతుంది. నేను అదే అడగబోతున్నా, కామాస్, ఫుల్ స్టాప్స్ కొంతమంది రాయరు. సో సబ్ హెడ్డింగ్స్ కానీ అవన్నీ వాళ్ళు పట్టించుకోరు కొంతమంది. సో అది కరెక్ట్ అంటారా, లేకుంటే ఇంప్రూవైజ్ చేసుకోవాలా? అంటే చాలామందికి నా అభిప్రాయం ఏంటంటే, ఇచ్చిన ప్రశ్నకి సపోజ్ ఒక 10 మార్కుల ప్రశ్న ఉంది, దానికి ఎస్ఏ టైప్, దానికి కూడా ఎస్ఏ లాగా రాయాలి, పారాగ్రాఫ్స్ రాయాలి. ఒక పారాగ్రాఫ్లో ఉన్నటువంటి సెంటెన్స్ అన్నీ కూడా ఒక అంశానికి చెందినవి ఉండాలి. అలాగే ఒక సెంటెన్స్ నుంచి ఇంకో సెంటెన్స్కి కనెక్షన్ ఉండాలి. అలాగే ఒక పారాగ్రాఫ్ నుంచి రెండో పారాగ్రాఫ్కి, 2 నుంచి 3కి వెళ్ళేటప్పుడు కనెక్టివిటీ అనేది ఉండాలి. అప్పుడు ఒక రకమైనటువంటి ఫ్లో అనేది వస్తుంది. నది ఎలా పారుతుందో చదువుతుంటే అలా ఫ్లో అనేది కనిపిస్తుంది. కానీ ఆ ఫ్లో ఉన్నప్పుడు ఏంటంటే ఇతనికి క్లారిటీ ఆఫ్ థాట్ ఉంది అని ఎగ్జామినర్కి అర్థమవుతుంది. అలా కాకుండా ఇష్టం వచ్చినట్టు ర్యాండమ్గా రాసేస్తే అనవసరంగా హైలైట్ చేయడం, అనవసరంగా బోల్డ్ చేయడం, అలా అనవసరంగా అండర్లైన్ చేయడం, ఇవన్నీ చేయడం మూలాన లేని మనలో స్టఫ్ లేదు, కానీ ఆ స్టఫ్ని ఏదో ఉన్నట్టు చూపించుకునే ప్రయత్నం, అది ఎగ్జామినర్ ఈజీగా తెలిసిపోతుంది. దిద్దేవాళ్ళు ఎవరు మామూలు వాళ్ళు కాదు, స్టూడెంట్స్ కాదు దిద్దేది, లెక్చరర్స్ దిద్దుతారు, అనుభవజ్ఞులు దిద్దుతారు. కాబట్టి వాళ్ళకి ఇతనికి ఎంతవరకు స్టఫ్ ఉందనేది వాళ్ళకి తెలిసిపోతుంది. ఎస్. సో ఇప్పుడు కరెంట్ అఫైర్స్ ఉంటాయి, ఆన్సర్లు ఇంటిగ్రేట్ ఎలా చేయాలి? మనకు సాధారణంగా సివిల్స్లో కానీ గ్రూప్స్లో కానీ కరెంట్ అఫైర్స్ మీద డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ వస్తాయి. ఎప్పుడూ కూడా మనం అంటే అది ఏ ఎగ్జామ్కి రాస్తున్నాము, గ్రూప్స్ రాస్తుంటే అడ్మినిస్ట్రేటర్ అవుతారు, సివిల్స్ రాసిన అడ్మినిస్ట్రేటర్ అవుతారు. సో కాంటెంపరీగా ఆన్సర్లు అనేవి ఉండాలి. సో ఇప్పుడు సివిల్స్లో అన్నీ కూడా కాంటెంపరీగానే వాళ్ళు డీల్ చేస్తున్నారు ప్రశ్నలన్నీ కూడా. సో మనం కూడా ఆ డిఎన్ఏని, ఆ ఫిలాసఫీని పట్టుకుని మన ఆన్సర్లో కూడా కరెంట్ ఇన్ఫర్మేషన్ అది ఖచ్చితంగా పెట్టాలి. ఈరోజు ఎగ్జామ్ రాస్తున్నాం, నేను ఏదో జరిగింది అనుకోండి, అది కూడా మీరు కోట్ చేయొచ్చు ఇఫ్ ఇట్ ఈజ్ రెలవెంట్. ఓకే, సో అలా చేసినప్పుడు దిద్దడం అనేది ఒక 4 రోజుల తర్వాత 15 రోజుల తర్వాత జరుగుతుంది. కాబట్టి దే కెన్ ఈజీలీ కనెక్ట్ టు ద పాయింట్. మెమరీ బేస్ కొన్ని ఆన్సర్స్ ఉంటాయి, సో దానికి మనం ఆన్సర్ ఎలా రాయాలంటారు? సాధారణంగా మేబీ కొన్నిటికి మాత్రమే డెఫినిషన్ అనేది ఇంపార్టెంట్, ఆర్ ఫార్ములా అనేది ఇంపార్టెంట్. మిగతావన్నీ కూడా క్యాండిడేట్ అర్థం చేసుకుని సొంత వాక్యాలు రాయగలుగుతున్నాడా లేదా అన్నదే, అతనికి ఎంతవరకు ఆ కాన్సెప్ట్ని జీర్ణం చేసుకున్నాడు, ఎంతవరకు గ్రిప్ ఉందని మనకు తెలుస్తుంది. ఓకే, చిలక పలుకులాగా అన్నీ రాస్తే మాత్రం అతనికి మెమరీ బాగుంది కానీ బట్ అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్ అనేది లేదు అని తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సైన్స్ రైటింగ్ స్కిల్స్ ఉంటాయి అనుకోండి, అందులో తప్పకుండా డయాగ్రామ్ అయితే వేయాలి. దానికేమో టైం అయిపోతూ ఉంటుంది, మార్క్స్ చూస్తే 3 మార్క్స్ ఉంటాయి. సో ఎంతవరకు అది మనం దాన్ని ఎలా టైం మేనేజ్మెంట్ ఎలా చేయాలి? ప్రతి ప్రశ్నకి కూడా సమాధానంగా ఒక డయాగ్రామ్ గీయాలి అన్నది అవసరం లేదు. 3 మార్కులకి మనం ఎంత టైం ఇవ్వగలుగుతాం?
సో అది 2 గంటలు ఉందా, 3 గంటలు ఉందా, గంట ఉందా మనకి తెలియదు కదా. దాన్ని బట్టి మనం ఒక మార్కు రావాలంటే ఎంత టైం స్పెండ్ చేయాలన్నది డిసైడ్ చేసుకోవాలి ముందు. ఆ టైం లిమిట్లో దానికి ఆన్సర్ కూడా ఇచ్చి బొమ్మ కూడా వేసేటువంటి టైం ఉంటే వేయండి. బొమ్మ ఎప్పుడు గీసినా సరే దాని లేబుల్ అనేది చేయాలి. అంటే ఏమేమి ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నారో దాన్ని గుర్తుపెట్టి అక్కడ మీరు రాయాల్సి ఉంటుంది. సో ఎగ్జామ్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ ఆన్సర్ ఎలా రాయాలి? ఆ డిస్క్రిప్టివ్ పేపర్ ఉన్న ఏ ఎగ్జామ్ అయినా సరే మొట్టమొదట వాళ్ళ ప్రశ్నపత్రాన్ని మొత్తం చదవాలి. మొత్తం చదివినప్పుడు వాళ్ళకి ఒక ఆ స్పిరిట్ కొద్దిగా అర్థమవుతుంది. దేని మీద ఉన్నాయి, ఎలా ఉన్నాయి, ఏంటి అని. ఆ తర్వాత కొన్ని ప్రశ్నపత్రాలు అయితే ఆన్సర్ బుక్లెట్ కూడా అదే ఆర్డర్లో ఉంటాయి. ప్రశ్న అక్కడే ఉంటుంది, మనం అక్కడే రాయాలి. మన ఇష్టం వచ్చినట్టు రాయడానికి ఉండదు. సో కొన్నిటికి మాత్రం వైట్ పేపర్స్ లాగా ఖాళీ బుక్లెట్ ఇస్తారు, దాంట్లో మనం రాయాల్సి ఉంటుంది. ఎలా రాసినా సరే మొత్తానికి మన అన్ని ప్రశ్నలు కూడా రాయాలి కాబట్టి సో క్యాండిడేట్స్ స్టూడెంట్స్ యొక్క సైకాలజీ ఎలా ఉందంటే కొంచెం 1 మార్కులు ఒక మార్కు ప్రశ్న ఉన్నాయనుకోండి, ఆ 10 ఉన్నాయంటే ఆ ముందు 10 వేసేస్తే 10 మార్కులు మన జేబులో వచ్చినట్టు ఫీలింగ్ వస్తుంది. దట్ ఏ సెన్స్ ఆఫ్ అచీవ్మెంట్, సక్సెస్ అనేది వస్తుంది. అది తెచ్చుకుంటే అది ఇంకా మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది. అట్లాగే 5 మార్కులు కానీ 10 మార్కులు కానీ ఇలాంటి ఎక్కువ మార్కులు ఉన్న వాటికి మాత్రం చక్కగా ప్లాన్ చేసుకుని రాయాల్సి ఉంటుంది. అంతేగాని తొందరగా ఇలా చదివి ఇలా వెంటనే రాయడం మాత్రం ఎప్పుడు కూడా చేయకూడదు. సో ఆన్సర్ క్వశ్చన్ పేపర్ ఇస్తారు కదా, ఫస్ట్ ఏమో 1 మార్క్స్ ఉంటాయి, 3 మార్క్స్ ఉంటాయి, తర్వాత పెద్ద ఆన్సర్స్ ఉంటాయి, 8 మార్క్స్వి కూడా ఉంటాయి. సో మీ ప్రకారం అయితే ఫస్ట్ ఏది స్టార్ట్ చేయాలంటారు? చిన్న మార్కులు స్టార్ట్ చేస్తే నేను ఇందాకలే చెప్పినట్టు కొద్దిగా వాళ్ళు ముందుకెళ్ళిన ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు ముందు ఎత్తుకోవడం 10 మార్కులు ఎత్తుకున్నారు అనుకోండి, అది రాయడానికి టైం పడుతుంది కదా. సో ఒక 2 నిమిషాలు టైం పడుతుంది అనుకోండి. 2 నిమిషాలు కూడా మీరు ఒక రకమైన స్ట్రగుల్తోనే ఉంటారు. 20 మార్కులు అయిపోయింది, 20 నిమిషాలు అయిపోయిన తర్వాత కూడా మీరు ఎన్ని మార్కులు వస్తుందో కూడా మీకు ఒక పూర్తి మార్కులు వస్తాయన్న నమ్మకం అయితే ఉండదు కదా. దాని 10 మార్కులకి 7 రావచ్చు, 8 రావచ్చు, 9 రావచ్చు. అదే మనం 1 మార్కు కానీ 3 మార్కులు కానీ 2 మార్కులు కానీ చిన్న ఉన్నాయి, అది మీరు కంప్లీట్ చేసిన కొద్దీ ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కుతున్న భావన అనేది వస్తుంది. అది ఎగ్జామినేషన్లో చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఆన్సర్ అయితే బాగా రాస్తారు, దాని మీద మంచి గ్రిప్ ఉంటుంది, స్పెల్లింగ్స్ అయితే పోతాయి. సో దానివల్ల మార్క్స్ అయితే పోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ అనుకోండి, ఇంగ్లీష్లో స్పెల్లింగ్సే ఇంపార్టెంట్ కదా. ఇంగ్లీష్ అనే కాదు, ప్రతి సబ్జెక్ట్లో కూడా, ఈవెన్ తెలుగులో కూడా మనకి ఒక భాషలో రాస్తున్నామంటే ఆ భాషలో మనకి అక్షర దోషాలే ఉండకూడదు, స్పెల్లింగ్ మిస్టేక్ ఉండకూడదు. మాక్ టెస్టులు రాస్తున్నప్పుడు, ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ప్రతిరోజు మనకి ఇలాంటి మిస్టేక్స్ అన్నీ కూడా పోగొట్టుకునేది ట్రై చేయాలి. అంటే మన ఇంట్లో ప్రాక్టీస్ చేసిన తర్వాత అది మనం చదవడము, మనకి తెలిసిన లెక్చరర్కి కానీ చూపించడము, వాళ్ళు చెప్పినటువంటి సజెషన్స్ అన్నీ కూడా పాటించడం చేస్తుంటే ఈ స్పెల్లింగ్ మిస్టేక్స్ అనేవి సాధారణంగా మనకి దొరలవు. 1-2 పంక్చుయేషన్ మార్క్స్ దొరకచ్చు, అలాంటి ఉండవచ్చు. వాటిని మనం లాస్ట్ 5 నిమిషాలు మాత్రం మనం ఏమి రాయకుండా మన ఆన్సర్లన్నీ మనం చదువుకుంటూ ఉంటే అక్కడ ఈ పంక్చుయేషన్ మార్క్స్ అన్నీ కూడా మనం కరెక్ట్ చేసుకోవడానికి వీలు ఉంటుంది. కాబట్టి స్పెల్లింగ్ మిస్టేక్స్ అనేవి ఉండకూడదు. లాంగ్ ఆన్సర్స్ రాసేటప్పుడు మనము ఎలా దాన్ని రాయాలి, ఆ స్ట్రక్చర్ ఎలా ఉండాలంటారు? మనం ఆల్రెడీ ఇందాక చెప్పుకున్నట్టు ఒక ఇంట్రడక్షను, ఒక బాడీ, కంక్లూజన్, ఇది బేసిక్ స్ట్రక్చర్. సో ఒకవేళ ప్రశ్నలో 2 భాగాలు ఉన్నాయనుకోండి, ఆ 2 భాగాలు కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ రాయాలి. సో ప్రశ్న చదివిన తర్వాత దానికి సంబంధించింది రెలవెంట్దే రాయాలి. ఏమాత్రం కూడా పక్కకి జరగకూడదు. పక్క జరిగితే కనుక మనకి రాసినట్టు ఉంటుంది ఆన్సరు, వర్డ్స్ పోతాయి, తర్వాత టైం వెళ్ళిపోతుంది, కానీ మనకి మార్కులు అయితే రావు. సో ఎప్పటికప్పుడు మనం అడిగిన దానికి రాస్తున్నామా, ఇంకా అనవసరంగా ఏం రాస్తున్నామా అన్నది చూసుకుంటూ ఉండాలి. ఇది ప్రశ్న సరిగ్గా అర్థం చేసుకోకపోవడంతో వచ్చేటువంటి ప్రాబ్లం. ప్రశ్న సరిగ్గా అర్థం చేసుకున్నవాడు ఇది రెలవెంట్, ఇది నాట్ రెలవెంట్ అనేది ఖచ్చితంగా డిసైడ్ చేసుకోగలుగుతారు. అప్పుడు వాళ్ళకి అటువంటి పొరపాట్లు ఏమి జరగవు. కొంతమంది పిల్లలు అయితే లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి కదా, అవి తీసుకొని ప్రాక్టీస్ చేస్తూనే ఉంటారు. సో దీని గురించి మీరేమంటారు? అంటే ప్రాక్టీస్ ఏ ఉద్దేశంతో చేస్తున్నారనేది తెలియాలి. సో రైటింగ్ ప్రాక్టీస్ అనేది ప్రతిరోజు చేయమని నేనే చెప్తున్నాను. కానీ ప్రీవియస్ పేపర్స్ తీసుకున్నప్పుడు ప్రీవియస్ పేపర్స్లో ఆ ప్రశ్నలు ఉండే ట్విస్ట్ ఏంటి, వాడు ఏం అడుగుతున్నాడు, మనం దానికి తగ్గట్టు రాస్తున్నామా లేదా, అంటే ఇదంతా కూడా టు వాట్ ఎక్స్టెంట్ వీఆర్ రెలవెంట్ అనేది చూసుకుంటూ ఉండాలి. సో వాళ్ళు కనుక రెలవెంట్గా ఉంటే దట్ ఈస్ ఆల్వేస్ గుడ్. కానీ రాసిన తర్వాత ఎవరికైనా చూపించి కరెక్షన్ చేయించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ స్టెప్.
అది లేకపోతే కనుక ఉట్టినే రాసి ఉంటే మనకు తెలియదు, మన తప్పులు కూడా మనకు తెలియదు, ఎదుటి వాళ్ళు టీచర్ చెప్తేనే మనకు తెలుస్తుంది. ఇప్పుడు థింకింగ్, ఇప్పుడు ఒక క్వశ్చన్ ఉంది, దాన్ని మనం అర్థం చేసుకోవాలి. సో అర్థం చేసుకోవాలంటే ఆ స్పీడ్ ఎలా మెయింటైన్ చేయాలి? థింకింగ్ స్పీడ్ ఉంటుంది కదా. అదే మనకి రియల్ టెస్ట్, ఇంటెలిజెన్స్ టెస్ట్ అంటే అదే. సో ప్రశ్నను అర్థం చేసుకోవడంలోనే మన యొక్క తెలివితేటలన్నీ కూడా చూపించాలి. ఓకే, ఎమోషనల్ కంట్రోల్ ఉండాలి. అంటే బ్యాలెన్స్డ్గా న్యూట్రల్ స్టేట్లో ఉండి చదివితే మనకి అందులో ఏం అడుగుతున్నాడు, మనం ఎంతవరకు రాయగలుగుతాము, ఎంతవరకు రాయాలి, మనకేం తెలుసు, మనకేం తెలియదు అన్నది కూడా అక్కడ ఒక క్లారిటీ అనేది వస్తుంది. దాని ప్రకారం ఆన్సర్ని ప్లాన్ చేసుకోవాలి తప్ప చదవంగానే రాసేయడం అనేది మాత్రం ఎప్పుడు కూడా చేయకూడదు. ఇప్పుడు ప్రాక్టీస్లో తీసుకుంటే రేపు పొద్దున ఎగ్జామ్లో ఐడియాస్ రావాలి మనకు రాయడానికి. సో దానికి ప్రాక్టీస్లో ఏమైనా టిప్స్ ఉన్నాయా ఫాలో అవడానికి? సో క్రియేటివిటీ అన్నది ఒక ఇమీడియట్గా రాదు, మనం దానికి తగు విధంగా ప్రాక్టీస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు మనం ఒక లెసన్ కంప్లీట్ చేసామంటే రెగ్యులర్గా ఈ లెసన్ మీద ప్రశ్న ఎలా రావచ్చు అనేది కొద్దిగా ఆలోచించాలి. అక్కడ టెస్ట్ తర్వాత ఉండేటువంటి ప్రశ్నలన్నీ కూడా మనం చదివేసుకుంటే మనకి ఎంతసేపు ఆ ఫ్రేమ్ వర్క్లోనే మన మైండ్ ఉండిపోతుంది. అలా కాకుండా లెసన్ చదివిన తర్వాత ప్రశ్నల వైపు వెళ్లకుండా ఏం ప్రశ్నలు రావచ్చు అనేది మనమే ఆలోచించామనుకోండి, రాసుకోండి ఒక 10 ప్రశ్నలు. బేసిక్గా ఎస్ఏ టైప్ అవన్నీ కూడా మనం రాయగలుగుతాం కదా, బిట్వి మల్టిపుల్ చాయిస్ అయితే అవసరం లేదు. కానీ బట్ కాన్సెప్ట్ ఏంటి, డెఫినిషన్ ఏంటి, ప్రాబ్లం ఏంటి, దీనికి ఏమి ఉంది, సొల్యూషన్ ఏమి ఇచ్చారు, ఇవన్నీ కూడా మనం చదివినది ఆకలింపు చేసుకున్నప్పుడు, అండర్స్టాండ్ చేసుకున్నప్పుడు డెఫినెట్గా మనం ప్రశ్నలు తయారు చేసే స్థితిలోనే ఉంటాం. అలా ప్రశ్నలు తయారు చేసే స్థితిలో మీరు ఉన్నప్పుడు, ప్రశ్నలు తయారు చేసినప్పుడు ఆ తర్వాత చూడండి అక్కడ ఏం ప్రశ్నలు ఉన్నాయో, అప్పుడు మీకు రెండింటికి తేడా ఏంటనేది తెలుస్తుంది. ఓకే, మీరు ఎప్పుడైతే ఒక స్టూడెంట్ ప్రశ్నలు తయారు చేసే కెపాసిటీ ఉంటాడో అతనికి ఇంకా ఎడిషనల్ ప్రిపరేషన్ అనేది అవసరం లేదు. ఇదే ఒక మనకు టెస్ట్ అనమాట. సో ఇప్పుడు ఎగ్జామ్ ఆన్సర్ రాసిన తర్వాత యాడ్ చేయాల్సిన పాయింట్స్ మనకు గుర్తు రాలేదు. సో ఆ టైంలో ఏమైనా స్ట్రాటజీ ఉందా? మనకు అంత టైం ఉండదు ఎగ్జామ్లో, ఏ ఎగ్జామ్లో కూడా మనకి టైం ఉండదు. ఓకే, సో మీకు తర్వాత గుర్తొస్తే అక్కడైనా రాయడానికి స్పేస్ ఉంటే రాయండి. టైం ఉండాలి, పాయింట్లు గుర్తు రావాలి, అక్కడ స్పేస్ ఉండాలి, ఇన్ని కాంబినేషన్స్ ఉన్నాయి, ఉంటే రాయండి. మనం హ్యాండ్ ఓవర్ ఆన్సర్ షీట్ ఇన్విజిలేటర్కి ఇచ్చేంత వరకు మన చేతిలోనే ఉంటుంది కాబట్టి మనం ఏదైనా మార్పులు చేర్పులు చేసుకోవాలి కూడా అంతే. ఓకే, ఫైనల్లీ ఇప్పుడు పిల్లలు ఏదైతే స్టూడెంట్స్ ఆన్సర్ షీట్లో చేసే 3 ముఖ్యమైన మిస్టేక్స్ ఏమంటారు? కొంతమంది మరీ దారుణంగా వాళ్ళకి ప్రశ్నకి సంబంధం లేకుండా ఇన్ఫర్మేషన్ రాస్తారు ఆన్సర్. అది అలాంటి పొరపాటు చేయకండి. రెండవది, కొంచెం టీచర్ని నాకు జ్వరంగా ఉంది, చదవలేకపోయాను, మార్కులు వేయండి, పాస్ చేయండి అని చెప్పి ఒక రిక్వెస్ట్ పెడతారు. అలాంటి పనులు కూడా చేయకండి. తర్వాత మీకు తెలిసిన దాని మీద అన్ని ప్రశ్నలు వస్తాయని మాత్రం అనుకోకండి. అవ మీద వ్యాసంలాగా మీకు ఏదో ఒకటి తెలిస్తే ప్రతిదానికి దాన్నే ఆన్సర్ కింద మీరు చూపించడానికి ప్రయత్నించకండి. ఓకే, సో ఈ 3 మిస్టేక్లు కొద్దిగా అవాయిడ్ చేసుకుంటే సరిపోతుంది. అయితే ఇప్పుడు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లాగా యూపీఎస్సీ ఎగ్జామ్స్, ఐఏఎస్ ఆ ట్రైనింగ్లో కూడా రైటింగ్ స్కిల్స్ మీద మనకేమైనా ఇంప్రూవ్మెంట్ చేయడానికి ఏమైనా ప్రాక్టీస్ ఉంటుందా? 100% మేము వర్క్షాప్ కూడా కండక్ట్ చేస్తాము రైటింగ్ స్కిల్స్ మీద. ఎందుకంటే ఎంతో కష్టపడి చదువుకున్న తర్వాత ఆ చదువుకున్న నాలెడ్జ్ని మాస్ కింద కన్వర్ట్ చేసుకోవడంలో పిల్లలు ఫెయిల్ అవుతారు. ఎందుకంటే వాళ్ళకి ప్రాపర్ రైటింగ్ స్కిల్స్ అనేవి తెలియవు. చాలామంది రైటింగ్ అంటే హ్యాండ్ రైటింగ్ ఒకటే అనుకుంటారు. అలా కాదు, ఒక థాట్ని కానీ ఒక ఒపీనియన్ కానీ మీరు ఎక్స్ప్రెస్ చేయడము ఇన్ సెంటెన్స్ రూపంలో, అది చాలా ఇంపార్టెంట్. సో మీరు గమనిస్తే కనుక పెద్ద పెద్ద ఆన్సర్లు రాసిన అవసరం లేదు. సివిల్స్లో కూడా మీరు టు ద పాయింట్ రాశారంటే మీకు మార్కులు వస్తాయి. సో ఒక్కటి మాత్రం ఖచ్చితంగా నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రశ్న పరిధిని మించి మనం ఎప్పుడు కూడా ఆన్సర్ అనేది రాయకూడదు. అలా చేస్తే మాత్రం మనకి నెగిటివ్ మార్క్స్ రావడానికి ఆస్కారం ఉంది. అయితే ముఖ్యంగా ఇప్పుడు మేజర్స్ అకాడమీలో రైటింగ్ స్కిల్స్ మీరు ఎలాంటి టిప్స్ అండ్ సలహాలు అండ్ వాళ్ళకి ఎలా హెల్ప్ చేస్తారు? మేము వర్క్షాప్ కండక్ట్ చేస్తాము రైటింగ్ స్కిల్స్ మీద. అసలు వాళ్ళు ఎలా రాస్తున్నారు అనేది ఒక డయాగ్నోస్టిక్ టెస్ట్ పెట్టి ఆ తర్వాత వాళ్ళకి ఏం కావాలి అనేది మేము పరిశీలించి డెఫినెట్గా వాళ్ళకి కావాల్సినట్టు అసలు మొత్తం రైటింగ్ ఎట్లా ఉండాలి ఏంటి అని చెప్పి ప్రాక్టికల్గా కూడా చూపించి వాళ్ళ చేత ఎక్సలెంట్ చేయించి వాళ్ళని ఒక ప్రాపర్ రైటింగ్ స్కిల్స్ ఆ మాస్టరీ చేసేంత వరకు కూడా మేము వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల ఫిలిమ్స్ రాసి మెయిన్స్కి వెళ్ళే వాళ్ళందరికీ కూడా చాలా చాలా ఉపయోగంగా ఉంటుంది. వాళ్ళు
వాళ్ళకి తెలియకుండానే ఒక 50 నుంచి 60 మార్కులు ఎక్కువ తెచ్చుకోవడానికి వీలవుతుంది. దానికి తగినట్లు టెస్ట్లు అవి పెడతారా? 100% ఇది పార్ట్ ఆఫ్ ద వర్క్షాప్లో ఇవన్నీ కూడా మేము చేస్తాం, రైట్? వాళ్ళ ఆన్సర్లు కూడా ఇవాల్యుయేట్ చేసి మేము వాళ్ళకి ఎక్కడ వాళ్ళు తప్పు చేస్తున్నారు ఇవన్నీ కూడా చెప్తాం. సో ఆ ఆన్సర్లో ఎక్కడ లోపం ఉంది, ఎక్కడ ఎక్కడ లోపం ఇంప్రూవైజ్ ఉంది, చేసుకోవాలి, ఎలా ఇంప్రూవ్ చేయాలి అన్నది కూడా మేము ఖచ్చితంగా చెప్తాము. వాళ్ళు వాళ్ళలో వచ్చేటట్టు ఇంప్రూవ్మెంట్ వచ్చేటట్టు మేము చేస్తాం. అది దట్ ఈస్ ద థింగ్. ఎందుకంటే ఇట్ ఈజ్ ఎ స్కిల్. రాయడం అనేది ఒక స్కిల్. ఈ స్కిల్ని మాస్టర్ చేయడం ఎట్లాగా అనేది వాళ్ళు ఒక మాస్టర్ దగ్గర నేర్చుకుంటే డెఫినెట్గా వాళ్ళకి ఆ ఇంప్రూవ్మెంట్ అనేది వస్తుంది. డెఫినెట్లీ. ఎందుకంటే గైడెన్స్ అనేది కొంతమందికి అన్నీ ఉన్నా కొంతమందికి కొన్ని తెలియవు, అది చెప్పేవాళ్ళు కావాలి. సో మనకి ఎడ్యుకేషన్ అంటేనే అది ఇగ్నోరెన్స్ని పోగొట్టేది ఎడ్యుకేషన్. సో వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళకి తెలియచెప్పడము, స్కిల్ కాబట్టి దగ్గరుండి ఒక కోచ్ లాగా అన్ని చేస్తాం కాబట్టి వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ అనేది వస్తుంది. ఓకే. ఈ రైటింగ్ అన్నది వాళ్ళకి రేపొద్దున భవిష్యత్తులో జాబ్లో కూడా జాయిన్ అయిన తర్వాత చాలా ఉపయోగపడుతుంది. ఎన్నో ఫైల్స్ చదివి వాళ్ళు ఓన్ సినాప్సిస్ అనేవి రాసుకోవాల్సి ఉంటుంది, నోట్స్ రాసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నిటికీ కూడా ఎంత చాలా కంటెంట్ అనేది చదవాల్సి ఉంటుంది. వీటన్నిటికీ కూడా రైటింగ్ స్కిల్స్ అనేది చాలా చాలా ఉపయోగపడతాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈరోజు చాలా మంచి విషయాలు అయితే మేము నేర్చుకున్నాము. ఎందుకంటే రైటింగ్ స్కిల్స్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, అది ఎంత ఇంపార్టెంట్ అనేది మీరు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అలాగే మా మేజర్స్ ఐఏఎస్ అకాడమీలో మెమరీ స్కిల్స్, స్టడీ స్కిల్స్, స్పీడ్ రీడింగ్ స్కిల్స్ కూడా మేము ట్రైనింగ్ ఇస్తుంటాము పిల్లలకి. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్ వెళ్ళే వాళ్ళందరికీ కూడా ఇవి చాలా ఉపయోగంగా ఉంటాయి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూశారు కదా, ఇది ఇవాల్టి కార్యక్రమం. ఇంకో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ప్రైమ్ 9.